హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ జాగృతి లాగ్స్. ఈ రోజు అయితే జాగు పాపకి సైన్స్ క్విస్ట్ ఉంది. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉందన్నమాట. ఈ వీడియో November 29 అయితే షూట్ చేశాను. ఇంకా మేమైతే 7:30 కల్లా ఇంటి దగ్గర నుండి బయలుదేరాము. స్కూల్కి అయితే 7:30 కల్లా రమ్మన్నారు, త్వరగా రమ్మన్నారు అనమాట. అందుకని మేము బండి మీద కుదరదు కదా ప్రాజెక్ట్ అంతా తీసుకెళ్లడము. అందుకని ఆటోలో అయితే తీసుకొని సాయిని జాగుని అయితే ఆటోలో కూర్చోబెట్టి ఇంకా నేనైతే వెనకాలే బండి మీద వెళ్ళాను. ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చామన్నమాట. అవన్నీ టేబుల్స్ అవన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. ఇంకా దీని పేరు నెంబరు అన్ని ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి మనము అన్ని ఎలా సర్ది పెట్టేయడం అనమాట. మేమైతే స్కూల్ దగ్గరికి త్వరగానే వెళ్ళాం కదా. ఇంకా అప్పటికి కొంతమంది పిల్లలు వచ్చారు, ఇంకా కొంతమంది అయితే రాలేదు. చూడండి చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. సైన్స్ ఎగ్జిబిషన్ లో పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, అవి చేయడానికి పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ కష్టపడాలి. అలాగే నేను కూడా అనమాట. ఇంకా అందరూ పేరెంట్స్ ఇలాగే కష్టపడి పిల్లల్ని అయితే ఇలా రెడీ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రాజెక్ట్ చేసుకొని వస్తారు. చాలా బాగుంటది సైన్స్ ఎగ్జిబిషన్ అయితే. లాస్ట్ ఇయర్ అయితే సాయి పార్టిసిపేట్ చేశాడు, ఇయర్ అయితే పార్టిసిపేట్ చేయనని చెప్పేశాడు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని మనం ఏం చేస్తాము. ఇంకా నేను ఆయనకి తోడు ఇద్దరిని చేయాలంటే మామూలుగా ఉండదు నాకు. ఇంకా జాగు పాపది అయితే రెడీ చేసి ఇంకా అన్ని సర్ది పెట్టామన్నమాట. ఎలా ఉండాలి ఏంటనేది. వెదర్ అనమాట, వెదర్ టైప్స్ చేస్తుంది. అంటే సమ్మర్ సీజను, రైనీ సీజను, సీజన్స్ అనమాట. తెలుగులో చెప్పాలంటే వానాకాలం, ఎండాకాలం, ఆకులు రాలే కాలం అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ మార్నింగ్ తినలేదు టిఫిన్. ఇంకా అందుకే టిఫిన్ తెప్పించి తినమ్మా అని చెప్తుంటే ఇంకా అలాన్నీ తినిపించినా కూడా తినలేదు. తర్వాత తింటుంది. ఇంకా మేము అవన్నీ సర్ది పెట్టి ఇంటికైతే వెళ్ళిపోవాలి. జాగు పొట్టి జాగు బాయ్ అయితే ఇంటికి వచ్చేసి వంట చేసి మళ్ళీ పాపకి తీసుకురావాలి. ఇంకా అందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పాపకైతే క్యారేజ్ ఇవ్వాలి, అందుకనే సాయిని వెళ్తున్నాము. అలాగే మా బావకు కూడా క్యారేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోతుంది. ఇంకా తీసుకొని వెళ్ళాలి. ఇంకా పాపని కూడా డైరెక్ట్ తీసుకొని వస్తాము. 3:30 అవుతుందో 4 అవుతుందో తెలీదు. ఇంకా వెళ్ళి చూడాలన్నమాట. జాగుకైతే లంచ్ తీసుకెళ్తున్నాం కదా. ఇంకా ఇంటికైతే రాము, ఎందుకంటే 3 అవని 4 అవని ఇంకా ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటాము. ఇంకా లాస్ట్లో ప్రైజ్ కూడా వచ్చింది జాగుకి, అది కూడా మీరు చూడండి. ఇప్పుడైతే మీకు అన్ని స్టార్టింగ్ నుండి చూపిస్తాను. స్కూల్కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు మీకైతే స్టార్టింగ్ నుండి చూపిస్తాను. ఇంకా ఈ నిజంగా పేరెంట్స్ ఎంత కష్టపడతారంటే ఇవన్నీ చేయడానికి. కొంతమంది అయితే 1 వీక్ నుండి మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. చేసినందుకు ప్రైజ్ వచ్చిందనుకో ఇవన్నీ కష్టమంతా మర్చిపోతాం అనమాట. అలాగే జాగుకి అయితే ప్రైజ్ వస్తుంది అయితే అస్సలు అనుకోలేదు, ఎందుకంటే నాకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ చేశారు. ఇందులో అయితే మనకి స్పీచ్ ఉంటుంది కదా, స్పీచ్ మంచిగా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ బాగా చేయాలన్నమాట. ఇంకా అలాగే జాగుకి అయితే అలా వచ్చింది, 3rd ప్రైజ్ వచ్చింది. ఏ ప్రైజ్ అయితే ఏమైంది, నాకైతే అందరి ముందు అలా ప్రైజ్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇదైతే 3rd క్లాస్ సెక్షను. ఇంకా జాగు పాప అందరూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు వినండి. చెప్పు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు, చెప్పవా? Good morning and welcome to Dr. Sudha Science Coach. My name is Jagruti from 3rd year. Today I am talking about weather. Sunny when the sun is shining brightly. Cloudy when clouds are cloudy. Windy when the I request our teacher. Sunny when the sun is shining brightly. Cloudy when clouds are cloudy. Rainy when జాగు పాప బాగానే చెప్పింది, కాకపోతే అక్కడ బాగా రీసౌండ్ వచ్చేసి సరిగ్గా వినిపించడం లేదు, అందుకే నేను అది కట్ చేస్తాను అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంటే ఎంతమంది వస్తే అంతమందికి చెప్పాలి. ఫస్ట్ అయితే జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పాలి. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పేరెంట్స్ 10 నుండి ఇంకా 3:30 వరకు ఇలా అయితే ఎగ్జిబిషన్ చూడొచ్చు. మొత్తము మనకి అలౌట్ ఉంటుంది, ఇలా వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా నిజంగా అండి, ఒక్కొక్కరు చాలా బాగా చేశారు. ఇంక ఇదైతే గానుగ ఉంటుంది కదా, మనము నూనె ఆడిస్తాము, అది మిషన్ అనమాట. బాగా చేశారు. వాళ్ళకైతే 1 వీక్ పట్టిందంట చేయడానికి. ఆ మిషన్లో నుండి అయితే ఆయిల్ అయితే వస్తుంది, చూపిస్తుంది, కాకపోతే వైర్ తెగిపోయింది అనమాట. పాపం పిల్లలు అంత బాగా చేసుకొని వస్తారు కదా, ఇలాగే ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఆయిల్ కూడా చూపిస్తుంది ఇలా ఆయిల్ వస్తుంది అనేసి. ఇంకా 6th నుండి 9th వరకు అయితే పార్ట్నర్స్గా చేస్తారు, అంటే ఇద్దరిద్దరు కలిపి అయితే చేస్తారు. 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు అయితే సింగిల్గానే చెయ్యాలి. ఇంకా వీళ్ళైతే పార్ట్నర్స్ హైయర్ క్లాస్ వాళ్ళనమాట పిల్లలు. ఇంకా చాలా బాగున్నాయండి ఒక్కొక్కరైతే ప్రాజెక్ట్స్. బాగుంది.
ఎక్కేస్తుంది. ఏంటి ప్రాసెస్ ఏంటిది ఇది? ఇదైతే సైకిల్ అనమాట. సైకిల్తోని వాషింగ్ మిషన్, అంటే బట్టలు సైకిల్ మనం తొక్కుతుంటే ఇక్కడ బట్టలు దుక్కుతుంది అనమాట. అలా చూపిస్తున్నారు. వర్క్ అవుతుందా? ఇదైతే మొత్తం ఆర్గానిక్ అనమాట. అంటే కొబ్బరి చిప్పలు అలాగే బుట్టలు అలాంటివి ఆకుకూరలు పండిస్తున్నామని చెప్తున్నారు. బాగుంది. coriander, mint, methi. Ma'am, please have this. Our project name is Eco-Friendly Energy Sources. This we can generate electricity. This is solar energy. By the flowing of water also we can generate the energy. And this solar panel we can also generate electricity by this way. And these are windmills. There are many advantages. This is free of cost. We can use them for a long time. And we can travel easily at night time also. ఇక్కడైతే పాము కూడా ఉంది. ప్రతి ఇయర్ కూడా పామునైతే తీసుకొస్తారు. ఇంకా దానికైతే కూరలు తీసేశారు. ఈ పాముని చూడడానికి ఎక్కువ మంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు. ఇంకా ఆయన అయితే భోజనంకి వెళ్ళేటప్పుడు ఇంకా ఆ పామునైతే ఒక బుట్టలో పెట్టి ఇంకా వెళ్ళారనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇగోండి పైకి లేపుతారా? నాలుగేంటి అట్లంది? నాలుగే ఓకే చూస్తుంది. నాగరాజ్ నాగరాజ్ మేమండి రెడ్డిగా ఉంది కదా రాబెట్టింది. చిన్న చిన్ని కూడా ఉన్నాయి. దానికన్నా వీడియో ఇది రాబెట్టేనా? ఎలాగది వైట్వి పైకి ఎక్కేస్తుంది. స్విచ్ కాదు, వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. బయటకు వచ్చేస్తుంది. ఎంత పెద్దగా ఉంది అది. చూపివా అదంతా చూడే బాబు. దాని పేరేమైనా ఉందా? శిల్ప. శిల్ప అమ్మాయా? చూడు చంటి
వాసన ఆల్సో కమింగ్. ఇగో ఇలా నొక్కితే చాక్లెట్ వచ్చింది. అవునా? వీడియో తీసి చాక్లెట్ కింద పడింది కదేనా? పడిందా? స్టిక్కర్ పడిందమ్మా. అదేలా చాక్లెట్ రియల్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇదిగో రీఫిల్ చేయడానికి. ఓకే ఓకే అయిపోయినాయి లేరా. కన్నాల కూరలు ఏం కలుపుకుంటారు. వాటర్ తాగు, తాగు. ఆఫ్ పిల్లలకైతే కొంచెం టైం దొరికింది. లంచ్ అయితే చేసామని చెప్పారు, అందుకని ఇంకా లంచ్ అయితే తింటున్నారు పిల్లలందరూ. ఇంకప్పటికే 1 అయిపోతుంది టైం అయితే. జాగు అయితే ఎగ్ రైస్ అడిగింది, అదేనండి ఎగ్ బిర్యానీ అయితే అడిగింది, అది చేసుకుని వచ్చాను. గుడ్డు పిల్ల చూస్తున్నాడు. వద్దులే చూపించడానికి కొంచెం. ఇది చూద్దాంలే, బాగుంది. నాకు చిన్న నీదేనా? చెప్తావా? చెప్తావా? చెప్పు. Good morning, ma'am. Welcome to Dr. Shah Science Quiz. I am Magni from first class section. My project name is X-gravitational force. Firstly, gravitational force is the force that attracts two bodies mass. All objects in the universe attracts each other in space. Gravity holds all the planets in orbit around the sun and keeps moon in orbit around the earth. The sun gravity holds the planet itself. Let the gravity ఓకే చూడు. ఓకే ఏంటవి? మిల్క్, ఆయిల్, వాటరు, హనీ. ఓకే
అదంతా మ్యాగ్నెటే కదా, మ్యాగ్నెటే కదా. భూమి ఆకర్షించి స్టోరీ చెప్పాడు పాప. కాకపోతే ఓకే ఓకే థ్యాంక్ యూ. అవి ఏంటవి? అవ్వా Welcome to Dr. Sula Science Quiz. My name is Raghu Saidansik from first class B section. Today I stand here with a human body. Down, which down it is? Down only this is. ఒకసారి Good body with them, and I was the first point of contact. Get the communication. The places around neighborhood ఏది హెన్ తెచ్చావా? మరి పైన పెట్టలేదు. ఏది నువ్వు చూడటు. ఇక్కడ ఏవి అదే లంగ్స్ ఇవి లంగ్స్. ఒక్క నిమిషం పని చేస్తుందా లైట్? పని చేయట్లేదా? ఓకే పని చేస్తుందా?
ఒక్క నిమిషం ఆఫ్ చేయి ఒకసారి. ఇప్పుడు ఆన్ చేయి. లైట్ ఓకే ఓకే. పని చేస్తుంది అనుకుంటుంది. ఏది కన్నయ్య, ఏది కన్నయ్య? ఇది పిల్లలు గోల గోల. మా పైన అమ్మాయి ఏంటది పని చేస్తుందా? వెనిగర్ వేసి కుంకుమ వేస్తున్నారా? వచ్చేస్తుందంట. వచ్చింది. ఓకే ఓకే. లావా ద్వారా ఓకే. పని చేస్తుందా? ఇది బొగ్గు ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఏంటనేది మనకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ పని చేస్తాయా? ఓకే. చాలే నాన్న, చాలే పాప. బొగ్గు ఇంకెంతే కదా. అదేలే. ఇదేంటి డ్రైనేజీగా? డ్రైనేజ్ క్లీనర్ అంటారు. ఓకే ఓకే. సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేశానండి. ఇంకా ఎలా ఉందో ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే ప్రైజెస్ ఇచ్చేసే టైం అనమాట. ఆల్మోస్ట్ పిల్లలందరికీ పార్టిసిపేట్ చేసినందుకు మెమోంటోలు అలాగే సర్టిఫికెట్స్ అయితే ఇస్తారు. అలాగే ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి స్టేజ్ పైన అయితే ప్రైజ్ అయితే ఇస్తారు. B. Tanmay.
Friends, join your hands for the winners. Put your hands together for winners. Let's give an applause for us. Let's give them a big round of applause. Come on, everyone. జాగు పాపకి ప్రైజ్ వచ్చింది కదండి, మేము అస్సలు అనుకోలేదు ప్రైజ్ వస్తుందని. సర్టిఫికేట్ అమౌంట్ అయితే ఇచ్చారు. అందరి ముందు అలా స్టేజ్ మీద ప్రైజ్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట, ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రైజ్ వస్తుందని. టైం అయితే 5:30 అయిపోతుంది. ఇంక ఇంటికైతే అన్ని సర్దుకొని ఇంక వెళ్ళిపోవడమేని. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.